దానశైలి పారిశ్రామికవేత్త డాక్టర్ పిసి రాయల్ గారు జన్మదిన శుభ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ గత 3 దశాబ్దాలుగా వారితో నాకు పరిచయము. అంచెలంచెలుగా ఆయన ఎదుగుతున్న తీరు కానీ, ఆయన సేవాభావం కానీ, ఇతరులకు సహాయపడే నేచర్ కానీ నాకు ఎంతో ఆకట్టుకున్నాయి. ఆయన దాదాపు తన సంపాదనలో ఒక 30 నుంచి 40% పేద ప్రజలకు, పేదలకు, అట్టడుగు వర్గాలకు వెచ్చిస్తూ ఆయన తన కార్యక్రమాలను ఎప్పుడూ దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. వారికి భగవంతుడు మరింత ఆరోగ్యాలను ప్రసాదించాలని, ఈరోజు కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి అన్నప్రసాద ట్రస్టుకు ఒక 10 లక్షల రూపాయలు ఆయన చెట్టు కూడా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. సో మనందరికీ తిరుపతిలో పిసి రాయల్ గారంటే ఎవరు తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ఆయన అనేక పదవులు అట్లా కేంద్రంలో కానీ అట్లా రాష్ట్ర ప్రభుత్వాలతో ఆయన అన్ని పదవులు పొంది అందరి మన్ననలు పొంది ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. వారికి వారి కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఓం నమో వెంకటేశ్వర. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పిసి రాయల్ గారి అభిమానులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పిసి రాయల్ గారి కారణ జన్మలు కాబట్టి మన జిల్లాలో జన్మించి జాతీయ స్థాయిలో పిసి రాయల్ గారి ఖ్యాతి, ప్రఖ్యాతి, ప్రతిభ ఏదో అందరికీ తెలిసిన విషయం. నాకు తెలిసింది 3 పుట్టినరోజు. అక్టోబర్ 2, రెండోది ఆగస్ట్ 15. అంటే రాష్ట్రం మన సొంతంగా మన రాష్ట్రం పుట్టింది. మూడోది పిసి రాయల్ గారి జూలై 25. నేను గత సంవత్సరం అభినయాక్షి జాతీయ నాటకోత్సవాలలో కూడా ఎలాగైనా పెద్ద జన్మదినానికి రావాలి, కలుసుకోవాలి, మాట్లాడాలి, పాల్పంచుకోవాలి, ఆనందం పంచుకోవాలి అనుకున్నాను. కానీ నాకు 3000 మంది కళాకారులు వచ్చే మన సంస్థకు తీరిక లేక రాలేక సంవత్సరం అంతా ఆలోచించారు. ఎప్పుడు మళ్ళా సంవత్సరం 2024 జూలై 25 ఎప్పుడు వస్తుందా? నేను చేసిన ఆనాటి ఆ కార్యక్రమానికి రాలేకపోయిన దానికి నేను ఈ 2024 జూలైలో తప్పనిసరిగా పోవాలని చెప్పి 3 నెలలకు ముందే నా ప్రోగ్రామ్ను ప్లాన్ చేసుకున్నా. 7 తారీఖే కార్యక్రమాలు ముగించుకోవాలా, ఆ తర్వాతే ఇక్కడికి రావాలని అనుకున్నా. అసలు ఈయన నేను దీనికి చెప్తాను 10 సంవత్సరాలు మెల్లమెల్లగా పుడమి తల్లి ఒడిగ చేరి, మెల్లమెల్లగా పుడమి తల్లి ఒడిగ చేరి చిన్నగా కనుల నుంచి ప్రపంచ సౌందర్యాన్ని తిలకించాలని ఆశగా ఎదురు చూస్తున్న కారణ జన్మలు శ్రీ డాక్టర్ పిసి రాయల్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఎవరికూ వ్యతిరేకం కాదు. అజాత చంద్రం అని దోపరయుగంలో ధర్మరాజు అనేవాళ్ళు అలా పిలిచేవాడు. కలియుగంలో మన తిరుపతిలో పిసి రాయల్ గారికి అలాంటి పేరే ఉంది. ఎవరు వారా ఈరా ఇంకొకరు అనేది లేకుండా ప్రతి ఒక్కరిని ఆయన దగ్గర సహాయానికి పోతే మాలాంటి కళా సంస్థలకి, మిగిలిన మరికొన్ని సంస్థలకి రకరకాలకే కాదు, ధార్మికం, ఆధ్యాత్మికం, దానం అన్నింటిలోనూ ఆయన ముందోడుకుంటూ చాలా మందికి స్ఫూర్తిదాయమైన పిసి రాయల్ గారి జన్మం ఇంకా 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఇలాగే జరగాలని, మేము వచ్చే అవకాశం, వారి శుభాకాంక్షలు చెప్పే అవకాశం మాకు కలగాలని మనం చేసుకుంటూ మరొకసారి పిసి రాయల్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ నమస్కారం. ఇక్కడ
డాక్టర్ పిసి రాయలు గారి జన్మదిన సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన అందరికీ ఆత్మీయులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ పిసి రాయలు గారి గురించి నాకు తెలిసిన దానికంటే నేను తెలుసుకున్నది చాలా ఎక్కువ అండి. అంటే ప్రత్యక్షంగా పిసి రాయలు గారితో నాకు పరిచయం చాలా తక్కువ. కానీ తిరుపతిలో ఏ ఒక్కరిని పలకరించినా పిసి రాయలు గారి గొప్పతనం గురించి, వారి ఔన్నత్యం గురించి, వారి కార్యదక్షత గురించి చెప్తూ ఉంటారు. వారి నుంచి ఖచ్చితంగా నేను కూడా ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటామండి. అలాంటి ఒక మహనీయుని బర్త్డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. మనందరం కూడా మన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఒక వ్యక్తి యొక్క బర్త్డేని తిరుపతిలో ఉన్న రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్, ఎలైట్ పీపుల్ అందరూ కలిసి ఆయన బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారంటేనే ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయనకున్న గౌరవం తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు పిసి రాయలు గారు నేను చూస్తున్నాను, బోర్డు మీద చూస్తూ ఉంటే కేవలం పీసీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్గానే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ముఖ్య కార్పొరేషన్స్ అన్నింటిలో కూడా మెంబర్గా పిసి రాయలు గారిని ప్రభుత్వం నియమించింది అంటే ఆయన యొక్క దక్షత, ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క కమిట్మెంట్ తెలియజేస్తున్నాయి. అలాంటి పిసి రాయలు గారు మరెన్నో జన్మదినాలు ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సార్ జరుపుకోవాలని అందరూ కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిటీ కేబుల్ మేనేజర్ రామచంద్రారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ ఖచ్చితంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ చైర్మన్ ఆఫ్ రంగస్థలి గుండాల గోపి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సిటీ కేబుల్ మేనేజర్ రామచంద్రారెడ్డి గారు స్టేజ్ మీదకి స్వాగతం సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న డాక్టర్ పిసి రాయలు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కళా పోషకులు పిసి రాయలు గారు కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చైతన్య గారు, మీరు ముందు మమ్మల్ని ఎన్నో గైడ్ చేశారు. సో మీ మాటల్లో మా సార్ విషెస్ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. గుడ్ ఈవినింగ్. పిసి రాయలు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తరఫున స్వాగతం. పిసి రాయలు గారు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతికి ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి మాకు వెన్నుదన్నుగా ఉంటూ, మేము ఏ కార్యక్రమం చేసినా సరే మాకు సపోర్టివ్గా ఉంటూ, ఆయనకు ఉన్న అతి తక్కువ టైంలో అయినా సరే తిరుపతిలో ఆయన ఉండాలి, ఢిల్లీలో ఉండాలి, అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని నడపాలి, ఇక్కడ తిరుపతిలో నడపాలి, అట్లాగే వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళాలి, ఇవన్నీ చూసుకుంటూ కూడా జేసీఏ ఫంక్షన్ అంటే సార్ ఎలా ఉంటుందంటే, ఓకే మా వచ్చేస్తాము, మేము చేస్తాం లేండి, నా డేట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, మీకు కుదురుతూ మీరు పెట్టేసుకోండి అని అంటారు. సార్ ఎప్పుడూ కూడా మాతో పాటు వచ్చి మా ఫంక్షన్స్కి గెస్ట్గా వచ్చి మమ్మల్ని అంతా బ్లెస్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మాకు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయాలని ఉంది అని మేము కోరిక కల్పంగానే యాక్సెప్ట్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు సార్. అండ్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి కుటుంబం అందరి తరపు నుంచి కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు మళ్ళీ కోసం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు ఫర్ యువర్ వార్మ్ విషెస్. సుబ్రహ్మణ్యం యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు పెద్దలు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్యులు పిసి రాయలు గారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి కార్యక్రమం చేయబద్దరు ఇక్కడ పిసి రాయలు గారు మనందరి తరఫున నేను వారి కుటుంబానికి భగవంతుని వెంకటేశ్వర స్వామి ముందు మీరు ఆలోచించాలని, అలాగే ఇంకా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పిసి రాయలు గారు నాకు గత 20 సంవత్సరాలుగా పరిచయం. సార్లో నేను తిరుపతిలో పుట్టాను. సార్ ఊరు దేశం, సార్ నాకు 25 ఏళ్ళ పరిచయము. సారు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి ఒక్కరికి సాయం చేయగల శక్తి కలిగిన వ్యక్తి పిసి రాయలు గారు. వారి ఇంకా భగవంతుడి ఆశీస్సులు నిధిగా ఉండాలని, ఇంకా
ఇంత స్థాయి నుంచి పై స్థాయికి ఇవాళ నేషనల్ స్థాయిలో లీడర్గా ఉన్నారు సారు. ఇంకా పెద్ద పదవులు తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారిని సాధారణంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు. పద్మశ్రీ అవార్డు ఎల్లా వెంకటేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం అండి. కరెక్ట్గా సతీష్ గారు అదే సతీష్ బ్యాక్ వచ్చేసాను సతీష్ లాంగ్ తీసుకోండి సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఒకసారి చూడండి. పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి కార్యక్రమం చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంత గొప్ప వ్యక్తి డాక్టర్ బిసల్ గారి యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్యకి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విశేషం. వారికి మరొకసారి పదవి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే టీటీడీ చీర్ల కిరణ్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. చీర్ల కిరణ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. సార్ చూడండి సార్. గ్రూప్ కొంచెం బ్యాక్ వచ్చేది తిమ్మక్కమ్మ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులందరూ కూడా హైదరాబాద్ నుంచి ఈ యొక్క వేడుకలకు రావడం ఒక విశేషం. వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. రావద్దండి, అది పడిపోతుంది కిందకి, కొంచెం చూసుకోండి. సార్ సార్ అందరూ ఒకసారి చూడండి సార్. అదే సార్. కిరణ్ సార్ ఒకసారి చూడండి సార్. లోయడ్ సార్ కొంచెం వెనక్కి మొబైల్ వెనక్కి తీసుకురా. కొంచెం వీడియో ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఈ ఏరియా వద్దు మాకు కావాలంటే మీకే రైట్ చేస్తాం. సత్రాపురం నుంచి పైకి కావాలా, అమెరికా మార్గం నుంచి కావాలా? కొత్త అట్ట కుదరదా? అదే దానికి మేము యాక్సెప్ట్ చేయాలి. చీర్ల కిరణ్ గారు మాట్లాడటం కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. పెద్దలు, గౌరవనీయులు, మాకు అత్యంత ఆప్తులు, గురువర్యులు డాక్టర్ పిసి రాయల్ గారి పుట్టినరోజు వేడుకకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులకు అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా తిరుపతిలో పిసి రాయల్ గారు ఉండడం మనందరి అదృష్టం.
కరోనా సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మా అసోసియేషన్ తరపున టీటీడీ ఉద్యోగస్తులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆనందయ్య మందుని పంపిణీ చేయాలనుకున్నప్పుడు నేను అంకుల్ని కలవడం జరిగింది. అంకులు ఈ విధంగా కరోనా మందు ఆనందయ్య మందు పంచాలనుకుంటున్నాం, కొద్దిగా వ్యయ ప్రయాసాలు అవుతాయి, దాదాపు ఒక 2 లక్షల మందికి ఈ మందుని ఇవ్వాలనుకుంటున్నామని అడిగిన వెంటనే పెద్ద మనసుతో ఆ రోజు ఏం మాట్లాడకుండా 40,000 రూపాయలు మా అసోసియేషన్కి ఇచ్చి దాదాపు ఆ రోజు మేము 1,60,000 మంది కుటుంబ సభ్యులకి ఆనందయ్య మందుని పంపిణీ చేయడం జరిగింది. అప్పటి నుంచి అంకుల్తో మా యొక్క అనుబంధం ఇంకా పెరిగింది. మా అసోసియేషన్ డైరీ ఎప్పుడు వేయాలనుకున్నా కూడా తన వంతు సహాయంగా మాకు స్పాన్సర్స్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే మాకు ఎప్పుడు సలహాలు సూచనలు కావాలన్నా, మాకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా పెద్ద మనిషిగా ఉండి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పిసి రాయల్ గారికి, ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, మా టీటీడీ ఉద్యోగస్తులందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే మా ఏఈఓ గారు చెప్తున్నారు, ఆయన పుట్టినరోజు సందర్భంగా 10 lakhs డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి. నిజంగా డబ్బులు ఉంటే సరిపోదు, ఇచ్చే గుణం కూడా ఉండాలని ఊరికే అటువంటి మంచి గుణం కలిగిన మా అంకుల్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ విఎస్ రాజేంద్ర సార్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమాండ్ దయా సార్. శంకర్ సార్ కొంచెం సార్ ఒకసారి చూడండి సార్. సూరి సార్ వెనక్కి రావాలా? పెద్దాయన గారు ఎల్లా వెంకటేశ్వరరావు గారు పద్మశ్రీ అవ్వాలి, ఆయన ఆశీస్సులు కావాలి మాకు. వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. ఎల్లా వెంకటేశ్వరరావు గారు పెద్దలు, పద్మశ్రీ అవార్డు పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఎక్కడున్నా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. స్వాతి ప్లీజ్. సార్ ఒకసారి చూడండి సార్. ఓకే సార్, ఓకే సార్. సార్ చూడండి సార్. ఓకే సార్. కింద ఉన్న వాళ్ళు అలాగే సార్ సార్ ఎక్కడ ఓకే సార్, అలాగే ఉండండి సార్. ఒకసారి చూడండి సార్. ఓకే సార్. సార్ ఎక్కడ చూడాలి సార్? సార్ ఎక్కడ చూడాలి సార్? అందరికీ నమస్కారం. ఓకే సార్. పిసి రాయల్ గారి గురించి ఇంతవరకు చాలామంది చాలా విషయాలు చెప్పారు. సార్ కొంచెం ముందు ఫార్వర్డ్ అవ్వండి సార్. సేవా తత్పరులు, సామాజిక సేవ చేయడానికి ఏమాత్రము వెనుకాడని గొప్ప వ్యక్తి. వారి జన్మదిన సందర్భంగా నిన్ననే సిటీ కేబుల్ తరఫున మా న్యూస్ హెడ్ మురళీమోహన్ వారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. అది ఇద్దరు డిస్ప్లే చేసుకుంటారు. అందులో చాలా విషయాలు వచ్చాయి. అవి యూట్యూబ్లో కూడా ఉంది. డాక్టర్ పిసి రాయలు అందరూ వాడు అని కొడితే మీకు యూట్యూబ్లో వస్తుంది. అందుకే చాలామంది
మంది చూస్తున్నారు, దాన్ని దయచేసి చూడండి. రాయల్ గారు తన గురించి చెప్పిన అనేక విషయాలు ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్, రాయల్ గారు ద బెస్ట్. సూపర్, అసలు ఎంత పవర్ఫుల్ కొటేషన్ సార్. చిరునవ్వుల రేడు మన చెంగల్ రాయుడు అని చాలా మంది చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుని మనందరికీ
Oh
వేళ తారలు దిగి వచ్చిన వేళ సార్ కొద్దిగా వెనక్కి వెళ్ళాలి సార్. సార్ ఇటు చూడండి సార్. సార్ సార్ మైల్ సార్ కొంచెం అవ్వాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చూడండి సార్. ఓకే ఏం మాట్లాడాలని తెలియదు. మాకు కొంచెం ఉన్నాము, ఒక 2 నిమిషాలు మళ్ళీ
మళ్ళీ వేస్తాం డ్యాన్స్ చేద్దాం. ఫైనల్ మ్యాచ్ మంచి పాటకి మంచి పాట హ్యాపీ బర్త్డే అది కూడా హ్యాపీ బర్త్డే అందరికీ కూడా ఇక్కడ వచ్చిన మా అభిమానులు మా వెల్ విషర్స్ అందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు అందించిన అందరికీ కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాను. 68వ బర్త్డే చేసుకుంటూ 68 సార్ అవును సార్ 48 అనుకుందాం అంతే కాదు అందులో 18 తీసేద్దాం, ఒక 28 తీసేద్దాం. 25/7 అనేది 25 అది 7 కూడా 2/7 1956 అది కూడా ఒక మంచి శుభం. మా అమ్మ అలా పెట్టేసింది పేరు. అంటే తర్వాత చూస్తే ఆ రాశి ఫలాల ప్రకారం నేనంటే చాలా అవును సార్ చక్కగా నేనంటే అందరిలో మా అన్న అందరూ కూడా నేను ఒక్కడంటే మేము మొత్తం 10 మంది సార్. 10 మందిలో 4 సిస్టర్స్ 6 బ్రదర్స్ అందరూ పెద్ద ఫ్యామిలీనే. అందరూ ఒక సిస్టర్ 2 సిస్టర్ 3 సిస్టర్ లేరు, 2 సిస్టర్ లేరు, 2 సిస్టర్ ఉన్నారు. అవును సార్ ఏంటంటే చెప్పాను మా రామచంద్ర రెడ్డి గారు పూర్తిగా లాగేశారు నా దగ్గర నుంచి. మీరు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తారు పూర్తిగా ఏం చెప్పానండి. నేను కూడా నేనేం మాట్లాడాను డౌట్స్ అనేది కూడా నేను కొంచెం చూశాను చక్కగా. నేనేం చెప్పాను అనేది చక్కగా రికార్డ్ చేశారు. జన్మస్థలం పాదిరేడే, మాది పాదిరేడే, వడమాలపేట దగ్గర పాదిరేడే. ఓకే వెరీ గుడ్. అక్కడి నుంచి ఇలా వచ్చేసాం. అందరికి కూడా ఎక్కడో వచ్చాం, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగామని. నేను ఒక సినిమాలో మంచి పాట ఉంది, అలాగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మ్యారేజ్ చేసుకుని పిల్లలు అయిన తర్వాత ఒక షుగర్ అనే ఒక ఫ్రెండ్ కాదు ఎనిమి, షుగర్ అనే ఒక ఎనిమి కలిపాడు అందరినీ. ఆ షుగర్ అనే వల్ల అందరితో కూడా నడిచి అందరూ ఫ్రెండ్స్, షుగర్ ఫ్రెండ్స్ అందరూ. షుగర్ వల్ల చాలా రాకూడదు, అది వచ్చినాక అది కూడా ఒక అందుకు మంచిదేమో. అసోసియేషన్ ఎక్కడన్నా ఢిల్లీలో వెళ్ళినా ఫ్రెండ్స్, షుగర్ ఫ్రెండ్స్, బెంగళూరులో వెళ్ళినా ఫ్రెండ్స్, హైదరాబాద్ పోయినా ఫ్రెండ్స్, ఇంకా తిరుపతిలో ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. తీపి గుర్తులు షుగర్ ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగే వాకర్స్ అందరూ కూడా తీపి గుర్తులు అనేది అదే తీపి గుర్తులు అందరూ వచ్చి షుగర్ వచ్చింది. ఏం చేస్తాం, మా సిస్టర్ ఫుల్గా తినేస్తాను కేక్. ఇప్పుడు బావగారికి జై, బావగారు జై. ఇప్పటికి 11 కేకులు కట్ చేశాను. కట్ చేయకపోతే వదిలేయగలిగారు. అయ్యో రాత్రికి ఎలా నిద్ర అనేది చూస్తాను. డాక్టర్ ఉన్నాడు, నిద్రపోతాయో షుగర్ మా డాక్టర్ ఇక్కడి నుంచి పాడిపోయినట్టున్నాడు. ఆయనకి అయిపోయింది. సో ఇటువంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం మనం. కస్తూర్బా గాంధీ పీసీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున కానీ మా అసోసియేషన్లో ఉన్న మా అందరూ కూడా మాకు ఒక 10-12 అసోసియేషన్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఎందుకంటే జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్
మధు గారు పేర్లు ఇస్తే కదా పేర్లు అన్ని అసోసియేషన్ పేర్లు అందరూ కూడా అసోసియేషన్ వాళ్ళే కదా వాళ్ళే చేసింది. ఫస్ట్ జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ ఎక్కడ మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు ఎలా ఉంటుంది గట్టి చప్పట్లు ఆయన జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ ఏదో ఒక పెద్ద సింహాసనం పట్టి వచ్చారు, ఒక పెద్ద ఫోటో పట్టి వచ్చారు, ఎంతో మంది ద్వారా మాకు మంచి సన్మానం చేపించారు. మా వైఎస్ బాబు గారికి ఆ క్రెడిట్ అంతా కూడా వైఎస్ బాబు గారికి మళ్ళీ ఒకసారి చెప్పండి. అలాగే పీసీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దానికి ఇక్కడ అందరూ కూడా స్టాఫ్ అంతా ఉన్నారు. అందరికి కూడా పేరున్న సూర్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, 3 రోజులు ఎక్కడే ఉంటున్నారు. ఆయన చక్కగా ఆర్గనైజ్ చేసి మేమేం చేయాలనేది ఆయన మాకు మార్గదర్శకం చేశారు, వారికి ధన్యవాదాలు. అలాగే కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ అది అందరికీ సహాయం చేసేది, హెల్పింగ్ హ్యాండ్. తర్వాత కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అని ఢిల్లీలో ఉంది. అంటే మీకు ఏమన్నా ట్రబుల్ ఉన్నా, ఇప్పుడు ఐస్ క్రీమ్ కొన్నా, కేక్ కొన్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా అది మేము దాన్ని సరి చేస్తాం. వాళ్ళని మీకు కాంపన్సేషన్ ఇస్తాం. కన్జ్యూమర్ రైట్స్ వాళ్ళకి కావాల్సిన రైట్స్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఉంది. హైదరాబాద్లో నేను వైస్ ప్రెసిడెంట్. అలాగే తిరుపతి ఫిల్మ్ సొసైటీ చేస్తున్నారా, తిరుపతి ఫిల్మ్ సొసైటీ మా ప్రసాద్ ఉన్నాడు ఇక్కడ. తర్వాత గోవిందరాజ వాకర్స్ అసోసియేషన్, తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్, తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్. తర్వాత బాబు జగదేవన్ వాకర్స్ అసోసియేషన్, రఘు ఉన్నారు ఇక్కడే, గుర్రం ఎక్కువ ఉన్నాడు అప్పుడే గుర్రం ఎక్కువ ఉన్నారు, అది గుర్రం తీసుకెళ్ళి ఉంటారు. అభినయ ఆర్ట్స్ పాపం ఆయన ప్రోగ్రాం జరుగుతూనే ఉంది మా అమ్మలో 10 రోజుల్లో 11 రోజులు ఆయన మధ్యలో వదిలేసి అక్కడ కట్టను వేసేసి ఇక్కడికి వచ్చారు, వచ్చి మనం ఆశీర్వదించిపోయారు, వారికి ధన్యవాదాలు. అలాగే రాయలసీమ రంగస్థలి గోపీనాథ్ వారికి ధన్యవాదాలు. అలాగే రాయలసీమ మిమిక్రీ అండ్ మ్యాజిక్ ఎక్కడ మిమిక్రీ మాకు కనపడలేదా? అవునా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వచ్చారు ఆయన జనార్దన్ గారు, డాక్టర్ జనార్దన్ గారు. తిరుపతి బాడీ బిల్డర్స్ అసోసియేషన్ వచ్చారా? వచ్చారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్కి, ప్రెసిడెంట్కి, కమిటీ మెంబర్స్కి, వాళ్ళ జనరల్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందువల్లంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళ దగ్గర ఉండి చేశారు, నా ఆహార్నిశలు కష్టపడ్డారంటే 10 రోజులుగా నేను ఎవ్రీ మినిట్ నాకు ఇది ఇచ్చేవాళ్ళు, ప్రోగ్రెస్ ఇచ్చేవాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్లీ వైఎస్ బాబు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరి ఒకసారి శిరస్సు వహించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే తెలుగు నాకు సరిగ్గా రాదు కానీ ఆ పెన్ మై హ్యాడ్ టు సే థ్యాంక్స్ టు దట్. అలాగే మా అసోసియేషన్లో మా ఇచ్చిన స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసిన తర్వాత ఒక సన్మానం ఉంది, ఒక గిఫ్ట్ ఉంది. అలాగే అసోసియేషన్లో ఈ 10 అసోసియేషన్ కూడా ఒక గిఫ్ట్ ఓచర్ ఉంది, ఇక్కడ వాళ్ళకి ఇస్తాం. కాబట్టి అందరూ ఉండాల్సింది, లేదంటే వాళ్ళ ఇంటికి చేస్తామని. తర్వాత మాకు ఈ అసోసియేషన్లో అందరూ సహకార సహకారం వల్ల అందరూ కూడా వాళ్ళందరూ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి కార్యక్రమాలు మనందరూ కోఆపరేషన్ అవసరం. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక వాళ్ళ యొక్క
అభిమానంతో రావాల్సిందే ఇక్కడ, డబ్బుల వల్ల అది వల్ల రావాలి. అభిమానంగా ఇక్కడికి వచ్చారు, వాళ్ళ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఫోన్ చేయాలి, ఫోన్ చేసి వెళ్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సార్ సింహం లాంటోడు, సింహం గడ్డం చేసుకోదు, సార్ గడ్డం చేసుకుంటాడు. సింహానికి జూలు ఉండదు, జూలు ఉంటుంది, సార్కి జూలు ఉండదు. కాబట్టి మీరు అన్నదా భావించకుండా సింహంలానే మీరు ఆలోచించి సార్ సింహంలాగానే చూడండి. ఓకే సార్, ఒక్క విషయము, నేను ప్రోగ్రామ్ మొత్తం చేసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి అర్థమైన మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంతమంది ఇన్ని ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చారు అని అంటే అది మీరు చేసిన గొప్పతనం మాత్రమే. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మీరు అనేది చేయడం వల్లనే ఇంతమంది అనే వాళ్ళు వచ్చారు. మేము కానీ ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రోగ్రాంలో. కేవలం మనీ కోసం కాదు, మీకోసం మాత్రమే. ఎందుకంటే అన్ని గొప్ప పనులు మీరు సొసైటీకి చేశారు. సో అలా చేసే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి అయితే. సో మీరు అందులో ఉండడం వల్ల ఇలాంటి బర్త్డేస్ చాలా, అంటే ఎన్ని కుదిరితే దేవుడు మీకు ఎన్ని ఇస్తే అన్ని ఇవ్వాలని కోరుకుంటూ హ్యాపీ 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 బర్త్డే రాజు గారు. హ్యాపీ బర్త్డే. ఖచ్చితంగా అండి. చూడండి సార్, చూడండి సార్. కొంచెం బ్యాక్ కెమెరా, కొంచెం బ్యాక్ రైట్ సార్, చూడాలి. ఓకే సార్, ఓకే. సాపుతున్నా అన్న వల్ల వెళ్ళిపోయినాడా? భలే మంచి రోజు, భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంత రోజు, వసంత రోజు.
ఓరోని మాయాజుల విజయ దుశ్శాసన విట్టిగల పందగిని కురు వృద్ధ బాంధవులనే చూచుచుండం మధోధరుడే వాడు ద్రోణసుతుడు కమలాసమ్మవాడు కృపుడు లలిత కంబు ప్రభా కలిత చైతన్య గారు చేసే చైతన్య గారు చేసే మహాభారత మొత్తం 3 పద్యాలు చేశారు సార్. ఒకసారి చప్పట్లండి. మంచి పార్టీస్ అంతా మేము ముందుకు వస్తున్నాం. ఒకసారి చూడండి స్మైల్ సార్ కొంచెం అవుతుండండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. హ్యాపీగా థ్యాంక్స్ చేసి మరి ఫ్రెండ్ చేసినటువంటి పెద్దలు ఐఎంఎస్ చైర్మన్ గారి ఏఆర్ రెడ్డి గారికి స్వాగతం. స్వాగతం ఏఆర్ రెడ్డి సార్. చూడండి సార్. ఓకే సార్. ఓకే चल गए सर. ओके वाओ कौन
ఏఆర్ రెడ్డి గారు సూపర్. సైడ్ వచ్చేసి మళ్ళీ పెడుతూ వచ్చేసి మా బావ గ్రీన్ సలాడ్ ఉంటే పట్టుకోలేదు బాబా తినేసి పోవచ్చు. సల్కేర్ సార్ సూపర్ సార్ లక్ష్మీపతి 1995 అబ్బా ఇంకా సీనియర్ సార్ సల్కేర్ సార్ ఓకే ఆనెస్ట్ వర్కర్ మా కంపెనీలో అంటే మీ దాంట్లో దొంగలనే కాదు సీనియర్ పై నుంచి చెప్పిన పని డెడికేటెడ్గా చేస్తారు. లావణ్య పై వస్తుంది కదా స్టాండ్లో కొంచెం వెనక వాళ్ళు ముందుకు వచ్చారు కదా
చూడండి సార్. హ్యాపీ బర్త్డే. చూడండి సార్. సార్ మురళీకృష్ణ పిఆర్ నువ్వేరామ్మా ఆయనే సార్. ఓకే సార్. డ్రైవర్ రాజేంద్ర సార్. సుల్కేర్ సార్. సార్ కంపెనీ సీక్రెట్ లాక్ సార్. అందుకే సార్ సీక్రెట్ లాక్ అంటారు. సార్ చూడండి సార్. ఓకే సార్. చూడండి. లుకే సార్. ఓకే ఓకే సుల్కేర్. ఈ పక్క రండి, ఇటు సైడ్ రండి. మీకు కొంచెం ఎక్కువ బక్లాలో ఉంది ఇక్కడికి చల్కే సార్. సార్ వెరీ గుడ్. మీరే మాకు బాబు గారు రండి. ప్లీజ్ అక్కడ అందరు రావాలి. లాస్ట్ అండ్ ఫైనల్స్ అక్కడ అందరు రావాలి ప్లీజ్. ఇక్కడ హీరో మీరే కదా మెయిన్. సార్ రాయల్ గారు మీరు వెనక్కి వెళ్ళిపోతే ఎలాగండి? అక్కడ కాదు, మీరు ముందుకు రండి. లేదు మీరు డాన్స్ వద్దు, మీరు జస్ట్ మిడిల్ లో నిల్చోండి అంతే. మీరు జస్ట్ ఇలా నిలబడి సార్ పక్కన అందరూ నిలబడాలి. అందరూ రావాలి. అందరూ వెళ్దామా?
మరి ఒకసారి అందరూ నాతో పాటు ఫోటో దిగాలి. మీరంతా కూడా అందరూ వరుసగా నిలబడితే మీ భుజాలు మీకు చేయాల్సింది అదే అందరూ వరుసగా ఫోటో. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్. తమ్ముడు ఫంక్షన్ లాగా జరిపిస్తారు. అటువంటి ఆమెకి ఒక ఎంతైనా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే, కానీ ఒక అన్నయ్యకి ఆశీర్వాదంగా సార్ ఓకే దీర్ఘ సుమంగళి ఒక తృప్తి కోసం ఆయన మాతో ఉన్న అసోసియేషన్కి ఎంత ఇచ్చినా తక్కువే. కాకపోతే మాట వస్తే మేము పొద్దున్న లేసి మధు అంటాం, వచ్చింది వాలిపోతాడు దగ్గర నుండి చేస్తాడు. ఆయనకి మేము ఎంత ఇచ్చినా తక్కువే. కాకపోతే అది చిరుకానిక సార్ అలాగే ఉన్నాడు సార్. ఇచ్చేయండి సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. చల్ కేర్ సార్. సార్ అలాగే ఉన్నాడు సార్. వెయిట్ ఇక్కడ చూడండి. ఓకే సార్.